Okay, dear students, this is Ram Gopal from SLG Tutorials. Basically, we are from Visakhapatnam, Seetamudara. Today in this section, I will discuss about conic sections parabola. One discussion: what is the parabola, the shape of the parabola, what is the standard form, and this is a part one. And the basics తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ వీడియో పెడుతున్నాను పార్ట్ వన్. సో మనకి అసలు పారాబోలా ఎలా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలుసు. అసలు ఫస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టాండర్డ్ ఫామ్ చెప్తున్నాను అనమాట. మీకు స్టాండర్డ్ ఫామ్ ఉంది పారాబోలా. స్టాండర్డ్ ఫామ్ అంటే మనకి ఈ స్టాండర్డ్ ఫామ్ ఎందుకన్నా అనేది తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ వేస్తున్నాను నేను. ఓకే, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఇప్పుడు మనకి ఈ పారాబోలా ఎలా ఉంటుందంటే ముందు షేప్ నేర్చేసుకోండి. ఫస్ట్ మనకి ఇటు అప్వర్డ్స్ ఎంత ఉంది, మనకి డౌన్వర్డ్స్ కూడా అంతే కర్వ్ ఉండాలి. ఇది ఈ షేప్లో ఉన్నదాన్ని మనం పారాబోలా అంటాం. ఇది యాక్చువల్గా పారాబోలా షేప్. సో ఇది మనకి జనరల్గా ఎక్స్ యాక్సిస్ అందరికీ తెలుసు కదా, అది ఎక్స్ ఓ అండ్ వై యాక్సిస్. దిస్ ఇస్ ద వై యాక్సిస్. సో దిస్ షేప్ ఈజ్ కాల్డ్ ద మనకి పారాబోలా అంటాం. ఇప్పుడు ఈ పారాబోలా మనకి మీద మనకి ఇప్పుడు చూడండి, ఇది దిస్ ఈస్ ద అప్ కర్వ్ అండ్ దిస్ ఇస్ ద డౌన్ కర్వ్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్స్ ఆన్ ద పారాబోలా, ఎనీ పాయింట్ ఎక్కడ తీసుకోండి, మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా పారాబోలా మీద, దీనికి కండిషన్ ఏంటంటే మీకు మనకి సెంటర్ సర్కిల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకోండి. ఒక సర్కిల్ కావాలి మనకి డ్రా చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక సెంటర్ అనేది ఉండాలి. ఎస్, సెంటర్ ఉండాలి. సో ఈ సెంటర్ నుంచి మనం ఒక రేడియస్ ఏదో 2, 3 ఏదో ఫిక్స్డ్ రేడియస్ తీసుకుని మనం డ్రా చేస్తాం. అట్లాగే మన దీనికి కూడా మనం ఈ పారాబోలా కూడా మనం ఏం చేస్తారంటే ఒక ఫోకస్ అనేది ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ద ఫోకస్. ఈ ఫోకస్ ఏంటంటే మనం వీ కెన్ డినోట్ బై జనరల్లీ ఎస్. ఈ ఫోకస్ ఈ స్టాండర్డ్ ఫామ్లో దేని మీద ఉంటుందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది అనమాట. దీన్ని మనం జనరల్గా అన్ని పారాబోలాస్ ఇలా ఉండవు, బట్ ఈ స్టాండర్డ్ ఫామ్ మటుకు యాక్సిస్ మీద ఉంటుంది. ఎయిదర్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎయిదర్ ఆన్ వై యాక్సిస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఏంటంటే ఇప్పుడు ఈ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అంటే ఇది ఎక్స్ యాక్సిస్. ఈ పారాబోలా ఏదైతే ఈ కర్వ్ ఉందో ఎక్కడైతే మీట్ అయ్యాయో దాన్ని మనం ఏమంటాం అంటే వెర్టెక్స్ అంటాం. దీన్ని మనం ఆరిజిన్ 0, 0 ఆఫ్ కోర్స్ ఇది వెర్టెక్స్ అంటాం. దిస్ ఈజ్ డినోటెడ్ బై ఏ. సో ఏ జనరల్గా అందరికీ తెలుసు కదా, 0, 0 ఉంటుంది. తెలుసు కదా మీకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద పారాబోలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఎస్ డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ స్మాల్ ఏ 2 or 3 or 4 ఎనీథింగ్ అనుకో. ఇప్పుడు మన ఎస్ కోఆర్డినేట్స్ మీకు తెలుసు కదా, మీకు A,0 అని మనం రాస్తాం. ఇవి తెలియని వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక వీడియోలో నేను పెడతాను. అసలు ముందు అసలు ఆ కోఆర్డినేట్ జామెట్రీ కొన్ని బేసిక్స్ తెలిస్తే చాలా ఈజీ అయిపోతుంది మీకు పారాబోలా మనకి. ఓకే, ఇప్పుడు ఈ పారాబోలాకి ఏంటంటే మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏఎస్ ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో మీకు ఇక్కడ ఒక ఫిక్స్డ్ లైన్ ఉంటుంది. మీకు ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఇది తెలుసుకోవాలి ఫస్ట్. మీరు ఒక ఫిక్స్డ్ లైన్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద లైన్ డినోటెడ్ బై ఎల్. అండ్ ఇక్కడ ఏఎస్ ఎంత దూరంలో ఉందో ఇది జెడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా సేమ్ డిస్టెన్స్లో వేసుకోవాలి మనం. సో ఇక్కడ నేను కొంచెం దూరంగా వేసాను కాబట్టి మన దగ్గరికి వస్తుంది మీకు అర్థం అవడం గురించి. ఓకే, సో దిస్ ఈజ్ ఎస్ అనుకుంటే, సో దిస్ ఈజ్ జెడ్ అనుకుంటే ఏ జెడ్ ఎంత దూరంలో ఉందో ఏఎస్ కూడా మనకి అంతే దూరంలో ఉండేటట్టుగా ఒక ఫిక్స్డ్ లైన్ మనకు ఉంటుంది పారాబోలా. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటాం డైరెక్ట్రిక్స్ అంటాం. డైరెక్ట్రిక్స్,
డైరెక్ట్రిక్స్ అంటాం. సో ఇది యాక్చువల్గా మనకి పెరాబోలా షేపు, మనకి ఫోకస్, దీన్ని మనం ఫోకస్ అంటాం, ఫోకస్, దీన్ని వెర్టెక్స్ అంటాం, దీన్ని వెర్టెక్స్ అంటాం, ఇక్కడ రాస్తాను వెర్టెక్స్, అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద డైరెక్ట్రిక్స్. ఇది ఫస్ట్ మనకి పార్ట్ 1లో బేసిక్స్ ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దిస్ వన్. నో అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దిస్ డైరెక్ట్రిక్స్, అబౌట్ దిస్ రిగార్డింగ్ ది డైరెక్ట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ this point on the parabola P అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏదో PXY or anything, and if you join PS for example, what is the distance of PS? Some distance. The same distance ఇక్కడ మనకి ఇది కూడా మనకి డైరెక్ట్రిక్స్ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉండాలన్నమాట. మనకి ఇది ఎంత దూరంలో ఉందో మనకి ఏ పాయింట్ తీసుకున్నా మనకి పెరాబోలా మీద మనకి ఇక్కడ తీసుకున్నా ఇది అంత దూరంలో ఉంటుంది, ఇక్కడ తీసుకున్నా ఇది అంత దూరంలో ఉండాలి. కాబట్టి ఈ కర్వ్ అనేది మనకి అప్పుడు ఎలా వెళ్తుంది, డౌన్వర్డ్ కూడా అంతే వెళ్తుంది. కాబట్టి ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఆ ఫోకస్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆ డిస్టెన్స్ నుంచి డైరెక్ట్రిక్స్ కూడా మనకి అంతే దూరంలో ఉండేటట్టుగా డైరెక్ట్రిక్స్ వేయాలి యాక్చువల్గా మనం. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫిక్స్డ్ లైన్ ఆఫ్ ది పెరాబోలా అనమాట. అది యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టేక్ ఏ పాయింట్ ఆన్ M ఆన్ ద లైన్, డైరెక్ట్రిక్స్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు PS PM బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలన్నమాట. PS అండ్ PM ఆర్ AS అండ్ AZ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. సో ఇది మనకి యాక్చువల్గా పెరాబోలా బేసిక్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఈ కోనిక్ సెక్షన్స్లో ఏ షేప్ వస్తుంది అంటే పెరాబోలా, ఎలిప్సా, మనం హైపర్బోలాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎసెంట్రిసిటీ, ఇది మనకి ఇంపార్టెంట్ ఎసెంట్రిసిటీ. సో దీని మీద చాలా అప్లికేషన్స్ ఉంటాయి మనకి. ఎసెంట్రిసిటీ ఈ ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా చాలా మనకు అప్లికేషన్స్ ఇస్తాడు మీకు. ఈ ఎసెంట్రిసిటీ అంటే ఏంటంటే మనం దేనికైనా ఫోకస్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫోకస్ టు ద పాయింట్, ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా అండ్ టు ద డైరెక్ట్రిక్స్ మనకి రేషియోని మనం ఎసెంట్రిసిటీ అంటాం. అంటే మనకి ఎందుకు అలా పెట్టాడంటే E ఈక్వల్ టు ఇప్పుడు P నుంచి Sకి ఎంత దూరం ఉందో చూడండి, PS బై PM ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇది రెండు ఈక్వల్ కాబట్టి మనకి మన పెరాబోలాలో ఎసెంట్రిసిటీ ఆఫ్ ద పెరాబోలా మనకి 1 వస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం ఇది పెరాబోలా లేకపోతే ఎలిప్సా ఎసెంట్రిసిటీని బట్టి చెప్తాం. ఈ దాన్ని బట్టి మనం చెప్తాం. అది మనం వి డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద పార్ట్ 1 ఆఫ్ ద స్టాండర్డ్ ఫార్మ్ అని ఇవ్వడం. నౌ కమ్ టు ద పాయింట్, స్టాండర్డ్ ఫార్మ్ అని ఎందుకు అన్నాడు అంటే మీకు మనకి స్టాండర్డ్ ఫార్మ్స్ ఇటు పెరాబోలా మీకు డిసైడ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండొచ్చు, ఓకే, అలాగే అప్వర్డ్స్ ఇలా ఉండొచ్చు. ఎలా ఉన్నా కానీ మీకు ఒకటి గుర్తుంచుకోండి, రిమెంబర్ వన్ థింగ్, ఏ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పెరాబోలా మీన్స్ ది వెర్టెక్స్. ఎక్కడైతే వెర్టెక్స్ చూడండి, వెర్టెక్స్ అంటే ఏం చెప్పాను మీకు, ఈ కర్వ్ అంటే పెరాబోలా అప్వర్డ్ డౌన్ మొత్తం ఈ కర్వ్ అండ్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా, దీని యాక్సిస్ అంటాం. సారీ ఇది రాయడం మర్చిపోయాను, యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఏంటంటే మనకి పెరాబోలా మీద కానీ మనకి ఫోకస్ దేని మీద అయితే ఉందో దాన్ని మనం యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటాం. ఇన్ దిస్ కేస్ ఆఫ్ కోర్స్ ఇట్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఆఫ్ కోర్స్, బట్ దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. అలాగే ఇప్పుడు మనకు అప్పుడు ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వై మనం యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఎందుకంటే మనకి ఇక్కడ ఫోకస్ ఉంటుంది. అలాగే డౌన్లో ఉందనుకోండి, పెరాబోలా ఎలా ఉందనుకోండి, సో ద ఫోకస్ ఇన్ ద డౌన్ వర్డ్ ఆన్ ద వై యాక్సిస్, దీని మన యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అది మారిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఈ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా నేర్చుకున్న తర్వాత ఈ వెర్టెక్స్ ఏ ఫామ్లో అప్పుడు ఉన్నా, రైట్ ఉన్నా లేదా లెఫ్ట్ ఉన్నా మనకి ఆరిజిన్ 0 వెర్టెక్స్ ఏ 0 0 ఉంటే దాన్ని మనం స్టాండర్డ్ ఫామ్ అని అంటాం. అది యాక్చువల్గా పెరాబోలా బేసిక్స్ అనమాట. దిస్ ఇస్ ద పార్ట్ 1. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. దిస్ వన్ పార్ట్ 2. ఈ స్టాండర్డ్ ఫామ్ ఏంటి, జనరల్గా మన y² = 4ax అంటాం. హౌ ఇట్ కేమ్ and మనం derivation part we will learn the next part. Okay na friends, okay, this is today's section, conic sections parabola part 1. Okay friends,
this video. Suppose if you like this one, you like it and share it and subscribe చేయడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు నేను ఎక్కువ నా వీడియోస్ మీకు ఏమొస్తాయి అవి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు రాయండి. ఒకవేళ మీకు ఇంకా మాకు ఇలా కావాలి, యూ టెల్ మీ యువర్ ఐడియాస్ అండ్ వాట్ డౌట్స్ ఆల్సో. You raise your doubts first, then only we will come to know that you are seeing my videos. So if you want to join online classes, anyone from Telangana or Andhra Pradesh or anywhere, you can contact me on this number 9700 204 244. Okay, my friends, bye all of you.